వాస్తు రహస్యాలు సింపుల్ రెమెడీస్ అనేటువంటి శీర్షికలో భాగంగా తూర్పు ఫేసు, దక్షిణం ఫేసు ఇల్లు కలిగినటువంటి వాళ్ళకి వాస్తుశాస్త్రరీత్యా ఆ ఇల్లు ఎంత బాగున్నప్పటికీ కూడా ఎవరైతే ఆ ఇంట్లో ఒక 10 సంవత్సరాల పాటు నిలవుంటారో, అంటే ఆ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పాటు అదే ఇంట్లో ఉంటారో వాళ్ళు క్రమక్రమంగా అనారోగ్యవంతులవటం, ఆర్థికంగా దెబ్బతినటం, అప్పుల పాలవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరికి జరుగుతాయంటే, ఇక్కడ ఎవరైతే తూర్పు ఫేసు, దక్షిణం ఫేసు ఇళ్లలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా, అంటే అందరూ చేయాలి కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది ఎందుకో చెప్తాను. వాళ్ళు సూర్యుడు రాకముందే నిద్రలేచి దీపారాధన చేసి దేవుడికి గనక పూజ చేసేటట్లయితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అలా చేయకపోతే మాత్రం వ్యతిరేక్తంగా అప్పులు పాలవటం, అనారోగ్యం పాలవటం జరుగుతుంది. కారణం ఏంటంటే, తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు, అలాగే సూర్యుడు. సూర్యుడు తూర్పున ఉదయించేటప్పుడు చక్కగా ఆ తూర్పు ముఖద్వారాన్ని, దక్షిణ ముఖద్వారం ఇంటికి ఖచ్చితంగా తూర్పు వాకిలి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి సూర్యుని లోపలికి ఆహ్వానించేటట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి.